గుర్తుపై మదనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ ఆర్ నరసింహ గారికి తమ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ ఆర్ నరసింహ గారికి తమ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించ ఏనుగు గుర్తుకే మన ఓట్లు, ఏనుగు గుర్తుకే మన ఓట్లు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో బీఎస్పీ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దూసుకుపోతుంది. అందులో భాగంగానే రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ గారు మనతో ఉన్నారు. ఈ ఎన్నికల క్యాంపెయిన్ ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ దక్కుతుంది అని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి సార్, ఈ ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ పార్టీకి ఎలాంటి ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది, ఎలాంటి రెస్పాన్స్? మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఆర్ నరసింహులు గారిని మేము పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా రాయచోటి ప్రాంతానికి సంబంధించిన బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్బవరం యుగేంద్ర అనే వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది, నిర్వహించడం జరిగింది. కాబట్టి వీరిద్దరికీ కూడా డాక్టర్ ఆర్ నరసింహులు గారు అనేక సంవత్సరాలుగా డాక్టర్ వృత్తిలో ఉంటూ చాలా తక్కువ డబ్బులు తీసుకుని ప్రజలకందరూ కూడా సేవలు అందించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున నేను విన్నవించుకుంటా ఉన్నా, నేను నమస్కారాలు తెలియజేస్తా విన్నవించుకుంటా ఉన్నా. మిత్రులారా, మదనపల్లి జిల్లా విషయంలో పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలు మాతో కలిసి వచ్చినాయి, ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అనేక సంఘాలు కలిసి వచ్చినాయి. కానీ బహుజన సమాజ్ పార్టీ లీడ్ చేశాను. మేము ఎంతో కష్టపడ్డాం, మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి మా పోరాటం అందరూ ప్రజలందరూ కూడా చూసినారు. నిన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు ఆయన రాజంపేటకు వచ్చి రాజంపేట జిల్లా చేస్తానని చెప్తున్నాడు, మదనపల్లికి వచ్చి మదనపల్లిని జిల్లా చేస్తానని చెప్తాడు. అంటే ఎంత విస్తృతంగా చూడండి. అంటే వాళ్ళంతా కూడా కేవలం ఓట్ల కోసము, సీట్ల కోసం చేసే పార్టీలే తప్ప వాళ్ళు ఖచ్చితంగా మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం అయితే లేదు. రెండో అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చేయకుండా మోసం చేసింది, అది తేటతలం అయిపోయింది. కాబట్టి బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేస్తే, బహుజన సమాజ్ పార్టీని బలపరిస్తే, ఏనుగు గుర్తుకు ఓటేస్తే, 1వ నంబర్లో ఉంటుంది ఏనుగు గుర్తు, 1వ నంబర్ ఏడులో ఉంటుంది ఏనుగు గుర్తుకు ఓటేస్తే ఖచ్చితంగా మదనపల్లిని జిల్లా చేస్తాం. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా మీరు చూడండి, మదనపల్లి నియోజకవర్గాన్ని అనేక కులాలు పరిపాలన చేస్తానే ఉన్నాయి. నేటికి బహుజన కులాలు ఎప్పుడు కూడా ముందుకు వచ్చి రాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వీళ్ళు కూడా ఆ ప్రధాన రాజకీయ పార్టీలు తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారే తప్ప వాళ్ళ సామాజిక వర్గాలకు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క మదనపల్లి నియోజక ప్రజలకు, బహుజన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు వాళ్ళు ఎక్కడ కూడా పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము చిత్తశుద్ధిగా బహుజన సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, బహుజన వర్గాల అభివృద్ధి కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేసే రాజకీయ పార్టీ. కాబట్టి నేను అందరినీ కూడా పేరు పేరున విన్నవించుకుంటా ఉన్నా. రామసముద్రం మండల ప్రజలైతేనేమి, మదనపల్లి నియోజక ప్రజలైతేనేమి, రాజాపేట పార్లమెంట్ నియోజక ప్రజలైతేనేమి, అందరినీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేయండి. ఖచ్చితంగా బహుజన జాతుల అభివృద్ధికి మీరంతా కూడా తోడ్పడాలని చెప్పి సవినీయంగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.